మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అరే దిగంబర్ రావు, మెల్లగా తీయండి, మీ ఆవిడికి నొప్పి పుడుతుంది. ఇదిగో దిగు. తోరాన్ని విప్పేటప్పుడు మౌనంగా ఉండకూడదు, పేరు చెప్పాలి. ఎవరిది? ఎవరిదంటే నీకు నలుగురు భార్యలు ఉన్నారో ఏమిటి? అరే మా కోడల పేరు చెప్పు. సకు. అరే దిగు, అలా చెప్తే ఎలా? తన పేరును నువ్వు ప్రేమగా పలకాలి, ప్రేమగా. సక్కు పట్ల ప్రేమ కనపరచకూడదు. దాన్ని దారిలో పెట్టడానికి ఈరోజు నేను నాకింతకంటే చేత కాదు. సరే పర్లేదు, వదిలేయండి. సకు, తోరం విప్పే సమయంలో నువ్వు మా తమ్ముడి పేరు చెప్పాలి, సరేనా? గుర్తుంది కదా? సకు, ఇప్పుడు పేరు చెప్పు. శంకరుడికి తాంబూలం అంటే ప్రీతి. నా భర్త పేరు దిగంబర్రావు. ఆయన ఇంటి గౌరవాన్ని నిలబెడతారు. భలే. సరే సరే, తోరాలు తీసే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఇక ప్రయాణానికి సిద్ధం కండి. ప్రయాణానికి సిద్ధం కావాలా? అంటే మనందరం ఇప్పుడు పొరుగురికి వెళ్తున్నామా? మనం కాదు, మేం వెళ్తున్నాం. నేను, దిగు, సక్కు. ఏంటి, కడుపు పంటగా ఉందా? అబ్బాయి లేదక్క. నువ్వు ఏడ్చినా మేమెక్కడికి వెళ్తున్నావో చెప్పం. అది బ్రహ్మ రహస్యం, అంతే కదా సక్కు? సరే సక్కు, ముందుది చెప్పు. నీకు నచ్చిన తీపి వంటకం ఏమిటి? పాయసం అంటే ఇష్టం. అలాగా, సరే సరే. వత్సలా, వెంటనే వంటగదిలోకి వెళ్లి నా కోడలికి నచ్చిన పాయసాన్ని తయారు చెయ్యి. ఈలోగా మేం బయటికి వెళ్ళొస్తాం. ఇంటికి రాగానే తనకి పాయసం ఇవ్వు. అలాగే చేస్తాను. మనోరమ అక్క మనసులో ఉన్న పథకం ఏంటి? ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేకపోతున్నాను. ఈవిడిప్పుడు ఎక్కడికి వెళుతోంది, ఎందుకు వెళుతోంది? దిగు, కాస్త ఇలా వస్తావా? అత్తయ్యగారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? సఖు, నిన్ను హెచ్చరించటానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే? అరే నీకింకా అర్థం కాలేదా? మీ అత్తయ్య గారు నీకు వ్యతిరేకంగా ఏదో భయంకరమైన కుట్ర పన్నుతున్నారు. నువ్వే ఆలోచించు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడిందా? నాకు తెలుసు, ఆవిడ ఖచ్చితంగా నిన్ను మీ పుట్టింటికి తీసుకువెళ్లి వదిలేస్తుంది, మీ మైనీలో. మా అమ్మ వాళ్ళ ఇంటికా? నిజంగానా? మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తారా? ఏమిటి అంత ఆనందపడిపోతున్నావు? నీకేమీ అర్థం కావట్లేదా? ఆవిడేదో పెద్ద దురాలోచనతో నిన్ను మీ అమ్మగారింటికి తీసుకువెళ్తోంది. సఖు, ఆవిడ నిన్ను శాశ్వతంగా మీ పుట్టింటికి పంపించేస్తోంది. నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకురాదు. అప్పుడేం చేస్తావు? ఏంటి? లేదు లేదు, అలా చేయదులే, భయపడకు. వదిన అలా ఎందుకు చేస్తుంది వత్సలా? అలా ఎందుకు చేస్తుందంటారేంటి? ఆవిడ అలాగే చేస్తుంది. మనోరమక్కకి పాండురంగడంటే ఇష్టం లేదు. ఇక పాండురంగడి భక్తులంటే పరమ అసహ్యం. వాళ్ళని తీవ్రంగా ద్వేషిస్తుంది. పాపం సక్కు పాండురంగడి భక్తురాలు కదా. ఆవిడ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని నీ మీద ఏదో పెద్ద కుట్ర పన్నింది సక్కు.
అది సక్కు, అదేం కాదు. మీ చిన్నత్త గారు ఊరికే సరదాగా అలా అంటోంది. కంగారు పడుకో, మీ అత్తగారు నిన్ను అక్కడ వదిలేదు. పెళ్ళైన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. నవ వధూవరులని ఒకసారి పుట్టింటికి తీసుకువెళ్ళాలి. అందుకనే ఆవిడ నిన్ను తీసుకెళ్తున్నారు. అవునా? అయితే అదే నిజమై ఉంటుంది. ఎందుకో నాకు అనుమానం వచ్చింది అంతే. ఓహో అలాగా. ఇంకెప్పుడు నువ్వు మీ అక్కయ్యని ఇలా అనుమానించుకో, సరేనా? కంగారు పడకు సక్కు. అమ్మా, నీ పద్ధతే నాకు నచ్చలేదు. పొద్దున్నుంచి నువ్వు ఎందుకు సకుని అంతలా పొగుడుతున్నావు? స్వయంగా తనని ముస్తాబు చేశావు. నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా పొగిడాను. అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పు. ఈ రోజు ఈ సక్కుబాయిని లాక్కెళ్లి బాబా కాళ్ల దగ్గర పడేస్తారు. దాన్ని బాబా ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాను. ఈ పెళ్లి ప్రధాన ఉద్దేశం అదే కదా. గురువు గారి కోరిక నెరవేర్చాలి. వాళ్ళే అద్దరిపోయింది. తీసుకెళ్ళి దాని 2 కొమ్ములు వంచేయి. వెళ్ళు, దాన్ని తీసుకురా. ఇక ఆలస్యం చేయకు. సరే. పాండురంగా, నీకు తెలుసా? అత్తయ్య గారు నన్ను నా భర్తని మా పుట్టింటికి తీసుకెళ్తున్నారు, మా మైనీకి. మా అమ్మని, నాన్నని, బామ్మని, జిబ్రిని, పాండుని, అభియని అందర్నీ చూడబోతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను నిన్ను ఆలయంలో కలుస్తాను. మంచి విషయం కదా? పాదా, మీ అత్తయ్య గారు తీసుకురమ్మన్నారు. సరే. పాండురంగా, ఈవిడ నిన్ను చూడలేదు కదా? నేను ఇక్కడి నుంచి కదిలితే నువ్వు కనిపిస్తావు. నీకెవరో పిచ్చా? సరేనని కదలకుండా శిలలా నిలబడ్డావు. ఏమైందని కళ్ళంతా గట్టిగా మూసుకున్నావు? నేను చెప్పేది నీకే, త్వరగా పద. అసలు ఒక్కొక్కసారి నీ ప్రవర్తన నాకు కొంచెం కూడా అర్థం కాదు. పెద్ద తింగర్ మేళల్లా ఉన్నావు. త్వరగా పద.